మీరు కి చేసి డౌట్ ఉంటే బాగాలేదు ఇంకా చెప్పండి. సామాన్య మెసేజ్ అక్రాస్ ప్రాపర్లీ ఐ థింక్ కరెక్ట్. తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, అంటే సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారా, ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారో కూడా తెలియటంలా. అమరావతి రాజధాని చాలా క్లియర్గా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రెండవది, దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము. ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్సుల నుంచి, ఆ ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఎలా చేస్తారు అడుగుతారా? మేము లోన్స్ తీసుకుంటున్నాం, హడ్కో లోను, ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ రోడ్లు వేయంగానే, డ్రైన్స్ వేయంగానే, వాటర్ లైన్స్ వేయంగానే, సివరేజ్ లైన్స్ వేయంగానే, పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరగంగానే ఆ ల్యాండ్ని, మాకు మిగిలిన ల్యాండ్ ఉంది, నెట్ 4000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది. అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు. దాన్ని డిజైన్ చేయటం ఆ విధంగా డిజైన్ చేసాం. దాని మీద లేనిపోయింది బడ్జెట్లో 6000 పెట్టారు. అది బడ్జెట్లో 6000 పెట్టింది ఏంటంటే, ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హడ్కో లోన్ కానీ, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి వస్తాయి. అక్కడి నుంచి సిఆర్డీకి వస్తాయి. దానికి 6000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసే ఇచ్చే డబ్బులు 6000 కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిందంటే, బడ్జెట్లో పెట్టిన 6000 కోట్లు ట్యాక్సుల ద్వారా, జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు సిఆర్డీకి ఇవ్వటంలా. మేము సిఆర్డీ ఏదైతే లోన్స్ రైజ్ చేసిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందో, ఆ లోన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి ఫస్ట్ ఇస్తారు, వాళ్ళు సిఆర్డీకి ఇస్తారు. దానికి 24-25కి 25-26కి 6000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్లో పెట్టాలా? బడ్జెట్లో పెట్టకుండా ఏది చేయరు. అందువల్ల రాష్ట్ర ప్రజలతో పైసా కూడా ఖర్చు పెట్టాలా. ఒక్కొక్క రోజు ఒక్క మాట్లాడుతున్నారు. ఫస్ట్లో అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని, రాజధాని అమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. గవర్నమెంట్ రాగానే 3 ముక్కలాట ఆడేశాడు. మరి ఆ 3 ముక్కలన్నా పూర్తి చేశాడంటే అసలు టచ్చే చేయలా. రైతులు నేర్పించారు, కోర్టులు, గందరగోళాలు. 5 ఏళ్ళు నరకయాత్ర చూశారు రైతులు. మళ్ళా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వటంలా. మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, రాజధానిపై మా నిర్ణయం ఏంటో చర్చించుకొని చెప్తాం. బొత్స సత్యనారాయణ గారు మేము చర్చించుకొని చెప్తామంటారు. ఇంకా చర్చించుకుని అమరావతి రాజధాని మొదలైపోతుంది. 64,000 కోట్లకి టెండర్లు ఇచ్చేసాం. నిన్న ఎలక్షన్ కోడ్ అవ్వగానే నిన్న 27 టెండర్లు ఓపెన్ చేశారు. ఇవాళ దానికి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. ఎలక్షన్ కోడ్ లేకుంటే ఎవరికి బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది అది. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గింజుకున్నా, కొట్టుకున్నా, మీరు ఏం చేసినా, నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా, సాక్షి పత్రిక, సాక్షి టీవీలో మీరు ఏం వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది, ఆగదు.
అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఒకటే, అసెంబ్లీ ఏం తీర్మానం చేస్తుందో వచ్చేయండి, లేదంటే మీరు వచ్చి మాట్లాడండి, అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడండి. అది రారు అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రజల గొంతుని మీరు ఎలా తెలియజేస్తారు? కాబట్టి మీకు అందరికీ నేను ఒకటి చెప్తున్నాను, 11 సీట్లకు పరిమితం చేసింది మిమ్మల్ని, అది అర్థం చేసుకోండి. అంటే 170 సీట్లలో 11కి పరిమితి చేసిందంటే మీ పరిపాలన ఎలా ఉండిందో మీరు అర్థం చేసుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత పరిపాలించుకునేది. ఒకసారి ఓటు ఇచ్చారంటే మనం సక్రమంగా చేస్తే మళ్ళీ గెలిపిస్తారు, లాంటి తీసేవాళ్ళు బారేస్తారు. ఈరోజు 11 సీట్లకు పరిమితం చేశారంటే ఖచ్చితంగా మీరు సరిగా పరిపాలించలేదని ప్రజలు తీర్మానించారు. ఇప్పుడైనా మీరు ఎక్కడ తప్పు చేశారో మీరు చేసుకొని మీరు ఏ విధంగా అసెంబ్లీలో చెప్పాలి, అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఇలా బయట చేరి రోజుకొక మాట. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ ఇది, ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టమని. ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు ఒకసారి ఏమో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టమన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి లోన్లు తీసుకుంటున్నాడు. లోన్లు తీసుకుంటే లోన్లు రీపే చేయడానికి ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ బ్యాంక్ పెట్టాం. నువ్వే ఆ ల్యాండ్ బ్యాంక్లో 1450 ఎకరాలు ఎత్తి R5 జోన్ చేసావు, ఒక కక్షతో చేసావు, ఒక కక్ష సాధింపుతో చేసావు. R5 జోన్ చేయటం ఒక కక్ష సాధింపు, ఇలాంటి ఎవరు చేయరు. నేను చక్కగా పేదవాళ్ళ కోసంగా టిట్కో ఇల్లు 5000 ఇళ్ళు కట్టా, 5000 హౌసెస్. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, అక్కడ ఎంతమంది పేదలు ఉంటారో, రైతు కూలీలు ఉంటారో, ఇళ్ళు లేని వాళ్ళు అందరూ కట్టమన్నారు. సర్వే చేస్తే 5000 మంది కావాలన్నారు, 5000 మంది కట్టేస్తాము. కానీ నువ్వేం చేసావు, R5 జోన్ అని 1450 ఎకరాలని ఏదైతే మేము ల్యాండ్ దాచిపెట్టామో ఫ్యూచర్లో దాన్ని అమ్మి అమరావతి కడతామంటే దాన్ని R5 జోన్ చేసావు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పార్టీ వాడు కావచ్చు, అమరావతి మీద ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించుకొని అంతా డేటా తీసుకొని ఒక్కసారి మాట్లాడండి. బొత్స సత్యనారాయణ క్లియర్గా చెప్పారు, మేమంతా మాట్లాడుకొని చెప్తామని. మాట్లాడుకోండి, తర్వాత మాట్లాడండి.